ఈరోజు మన డైనమిక్ సర్పంచ్ చంద్రశేఖర్ గారు మన కాళీమాత దేవాలయానికి 10 గుంటల భూమి ఇక్కడ అమ్మవారికి సమర్పించిన డబ్బులు అతనికి 1,50,000 రూపాయలు, గుంటకు 15,000 చొప్పున 10 గుంటల భూమికి 1,50,000 రూపాయలు ఈరోజు చెల్లించినారు. తనకు అమ్మవారి ఆశీర్వాదం ఉండి ఆ కుటుంబం అంతా కూడా మంచి ఆరోగ్యంగా సంతోషంగా వాళ్ళు ఏదైతే అనుకున్నారో అంచెలంచెలుగా ఎదిగి చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఆయన కూడా ఇంకా రాజకీయంగా ఇంకా ఉన్నతమైన స్థానంలో ఎదిగి వాళ్ళ ఊరుకు ఏదైతే సేవ చేయాలని వచ్చిండో అవన్నీ కూడా పరిపూర్ణం కావాలని అమ్మ ఆశీర్వాదం ఎప్పుడు తనపై తనకుండి మంచి ఆరోగ్యాన్ని సంతోషాన్ని కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరూ కూడా తనకు గట్టిగా చప్పలతో మనము సన్మానించుకున్నట్టే గట్టిగా చప్పలతో ఇలాగే అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వారందరూ ఈ గుడి నిర్మాణంలో పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. గుడి అది గుడి మొత్తం క్షేత్రం అయిన తర్వాత మనం ఎంత చేసినా అప్పుడు లాభం లేదు. ఈ రోజు గుడి ప్రారంభంలో మనం ఏం చేసినా కానీ మనకు చిరస్థానంగా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే రేపు మనం ఒక షెడ్ కూడా వేయాలని నిర్ణయించుకున్నాము. ఇక్కడ మనం అందరూ ఇప్పుడు ఎండలో కూర్చున్నాం. ప్రస్తుతం అయితే ఒక తాత్కాలిక షెడ్ వేయాలని నిర్ణయించుకున్నాము. దానికి కూడా ఒక రేకుకు 5,000 చొప్పున అవుతుంది. మనకు ఒక రేకు 40 రేకులు పడుతున్నాయి. దాని గురించి ఆ 40-50 రేకులు పడుతున్నాయి. ఆ రేకుకు 5,000 చొప్పున అవుతుంది. మొన్న కొందరు అడిగారు ఒక రేకు మేము ఇవ్వాలంటే ఎంత ఇవ్వాలని. అది వాళ్ళని ఎస్టిమేట్ చేయించా. ఒక రేకుకు 5,000 అవుతుంది. ఇంకా పైపులు అవన్నీ సపరేటు. ఎవరైనా అయ్యాలనుకుంటే చిన్న మొత్తంలో వేయాలనుకుంటే ఒక రేకు 5,000 రూపాయలు అలా మన సత్యనారాయణ చెల్లిస్తే మనం ఆ గుడికి సంబంధించిన ఫస్ట్ ఒక షెడ్ అయితే నిర్మాణం చేసుకుందాం. భవిష్యత్తులో గుడిలో ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి. ఇలా అయోధ్య రామాలయంలో ప్రతి ఒక్కరు ఇటుక ఎలా ఉందో ఈ దేవాలయంలో కూడా అమ్మవారి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు చిన్నగా తన వంతుగా తను ఏదో ఒక రకంగా సమర్పించి ఆ గుడి నిర్మాణంలో అందరి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. కాళీ మాతాకి. ఇవాళ ఇక్కడ జలాల్పూర్ లో కాళీమాత మందిరానికి విచ్చేయడం జరిగింది. నేను ఒక నెల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారిని చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద విగ్రహం అనేది దాదాపు ఇక్కడ భారతదేశంలో ఇక్కడ లేదు. అయితే సత్యన్న, మన లక్ష్మణన్న, పరంజ్యోతి అన్న వీళ్ళందరూ కలిసి దీని గురించి వివరించడం జరిగింది. అలాగే సత్యన్న ప్రయాణం, ఆయనకు అమ్మవారి మీద ఉన్న భక్తి ఎక్కడి నుంచి అన్న సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఇక్కడ నుండి వైష్ణవి దేవి వరకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ వెళ్ళి వచ్చారంటే అది అమ్మవారి అనుగ్రహం మాత్రమే. అది అందరితో సాధ్యం కాదు. అలాంటి మళ్ళీ ఇక్కడ నుండి సైకిల్ పైన వెస్ట్ బెంగాల్ కలకత్తా అమ్మవారి దగ్గరికి వెళ్ళి రావడం జరిగిందంట. అంటే ఇవన్నీ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అనే విషయాల్ని ఈయన సత్యన్న గారు చేసి చూపించారు. అది కేవలం అమ్మవారి అనుగ్రహమే కాబట్టి ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆయన ఇప్పుడు మందిరం నిర్మిస్తున్నారు అంటే సరే ఒకసారి చూసి వెళ్దాము అని వచ్చాను. చాలా వివరించారు. ఎంతో ఖర్చుతో కూడుకున్న పనిని ఆయన ఎంతో సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నారు. సో కాబట్టి నా వంతు ఉడతా భక్తిగా ఈ 10 గుంటల భూమి ఆలయానికి చేయడం జరుగుతుంది. ఇలాగే అన్న ఇంకా వేరే దాతలను కూడా తీసుకొస్తాము. మీరు సంకల్పించుకున్న ఈ ఆలయాన్ని డెఫినెట్ గా ముందుకు తీసుకెళ్దాం అందరం కలిసి. ఇది ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జై కాళీమాత. పెద్దలందరికీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ చిన్న ప్రయత్నం మొదలైంది 2016లో. ఇది మీ అందరికీ తెలుసు. అయితే ఈ క్రమంలో ఇంతవరకు వచ్చింది. ఒకళ్ళ నుంచి ఒక 100-200 నుంచి 1000 మంది దాకా దర్శించుకునే పరిస్థితికి వచ్చింది. అయితే ఈ దేవాలయం నిర్మాణాని కోసం అందరు కూడా ఇది ఎంత అవుతుంది అంటే 10 కోట్లు అవుతుంది అన్నప్పుడు 10 కోట్లు ఎట్లా అవుతుంది అసలు జరిగేదేనా అన్నప్పుడు ఒక మహానుభావుడు ఉంది అంటే మన హంపి పీఠాధిపతి గారు వచ్చి చెప్పింది ఏంటంటే ఇది అయోధ్య రామ మందిరం లాగా ఒక్కరు 1 రూపాయి ఇవ్వగలిగినా కానీ ఇది ముందుకెళ్తుంది బిడ్డ. నువ్వు ఈ సిమెంట్ తో కడితే మళ్ళీ ఒక 100-150 సంవత్సరాలలో శిథిలమైపోతుంది. అట్లా కాకుండా స్థిరంగా ఉండిపోయి కొన్ని వేల సంవత్సరాలు స్థిరంగా ఉండాలంటే రాతితో కట్టడమే బాగుంటది బిడ్డ అని చెప్పి ఒక మహానుభావులు చెప్పిన సంకల్పంతో ముందుకెళ్ళడానికి సంకల్పం చేసుకున్నాము. అయితే ఒక రిపోర్టర్ కూడా అడిగినప్పుడు ఏంటంటే ఇది ఎట్లా సాధ్యమైందంటే 1 రూపాయి చొప్పున ఇచ్చినా కానీ మన భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు కదా, 100 కోట్ల జనాభాలో ఒక 50 కోట్ల మంది తిరిగినా కానీ ఒక్కొక్కరు 1 రూపాయి ఇచ్చినా కానీ ఎంతో నిధులు వస్తాయి. అయినా ఇది మంచి కార్యక్రమానికి అందరూ సపోర్ట్లు కొట్టి ఎంత నన్ను ఆశీర్వదిస్తారో
ఇదందరూ కూడా ఇదే సపోర్ట్లతో అందరూ కూడా ఇది ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఒక్కరు ఇవ్వడం కాకుండా ఒక్కరు ఇంకొక 10 మందికి చెప్పేసి ఈ దేవాలయాన్ని అందరూ ఇది సత్యనారాయణలో జలాల్పురం శ్రీనివాస్ అన్న గారు వచ్చేసి ఇక్కడ నీళ్లు తాగడానికి చాలా ఇబ్బంది ఉంది కదన్నా, నేను ఒక వాటర్ ఫిల్టర్ ఫిట్ చేసిపోతా అని చెప్పేసి అని శ్రీనివాస్ అన్న వాళ్ళు కూడా వచ్చిరు, అక్కడ ఇప్పుడు ముందుకు వచ్చిరన్న అది కూడా చేస్తాను. కానీ ఇలాంటి కార్యక్రమాలు మా ఊరి మాజీ సర్పంచ్ గారు రామారావు గారు, నేను గోశాల సెడ్ వేపిస్తాను సత్యనారాయణ ముందుకు వచ్చిండు. ఈ వచ్చే నెల ఆగస్టు 23 తారీఖున ఇక్కడ మన బోనాల కార్యక్రమం ఉంటది. బోనాల కార్యక్రమం వరకల్లా ఈ సెడ్లన్నీ పూర్తయి ఇదంతా ఒక రూపకల్పన చేద్దామనే ఆలోచనతో ఉన్నాము. అందరూ సహకరించి అందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ప్రతి ఒక్కరు ఒక బోనం తీయాల్సిందిగా ప్రతి ఊరు నుండి ప్రతి మండలం నుంచి ప్రతి వాళ్ళు కూడా వచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను. జై కాళీమాత. అపానాయ స్వాహా యానాయ స్వాహా ఉదానాయ స్వాహా ఉమానాయ స్వాహా ఓం మధ్య మధ్య పానీయం సమర్పయామి ప్రాపోతం సమర్పయామి ఓకేనా? పాదో ప్రక్షాళయామి పెద్ద బాధ్యత. మన దత్తు సార్ గారికి ఒక్క నిమిషం మీరు మంచి ధ్యానం చేయించారు మీరు. బ్రహ్మా మురారి త్రిపురాంతకారి భానుష్యసి భూమిసుతౌ బుధశ్చ గురుశ్చ శుక్రః శని రాహు కేతవः సర్వే గ్రహాः శాంతికరా భవంతు. బ్రహ్మా మురారి త్రిపురాంతకారి భానుష్యసి భూమిసుతౌ బుధశ్చ గురుశ్చ శుక్రః శని రాహు కేతవः సర్వే గ్రహాः శాంతికరా భవంతు.